ఇదిగోండి రొయ్య పొట్టు కారం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు రొయ్య పొట్టుని మనం వేడి వేడి అన్నంలో చక్కగా ఇలా వేసేసుకొని చక్కగా నెయ్యి పోసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఇలా దీని మీద ఇలా నెయ్యి పోసుకొని మనకు కావాల్సినంత చక్కగా కలుపుకొని ఇలా తింటూ ఉంటే ఎంత బాగుంటుందండి. పక్కన మనం ఆమ్లెట్ వేసుకున్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు, చాలా బాగుంటుంది. హలో, నమస్తే. ఎలాగున్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఒక వారం అయిపోయింది కదండి. మరి మీ అందరికీ తెలిసిందే కదా, నేను డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను. అందుకే వీడియోస్ లేట్గా పోస్ట్ చేస్తానని, మరి ఎగ్జామ్స్ మూలంగా లేట్గా పోస్ట్ చేస్తున్నాను వీడియోస్. ఈరోజు అయితే నేను ఏం చేస్తున్నానంటే, మన సబ్స్క్రైబర్ కామెంట్లో పెట్టారు ఏమనంటే, రొయ్య పొట్టు కారం చేసి చూపించండి మేడం అని అడిగారు. అందుకని చెప్పేసి చేయడానికి మీ ముందుకు వచ్చేసాను. మరి రొయ్య పొట్టు కారం చాలా టేస్టీగా ఉంటుందండి. మరి వేడి వేడి అన్నంలో రొయ్య పొట్టు వేసుకొని అంత నెయ్యి వేసుకొని తిన్నామంటే వారేవో అనవలసిందేనండి. మరి చేసేసుకుందామా? వచ్చేసేయండి మన కిచెన్లోకి. రొయ్య పొట్టు కారం 1/2 కిలో పైన ఉంటుందండి. ఈ రొయ్య పొట్టు కారం తయారు చేసుకోవడానికి ఈ రొయ్య పొట్టుని మనము ముందుగా శుభ్రంగా తీసుకున్న వెంటనే వీటిని శుభ్రం చేసుకోవాలండి. చెరుక్కొని ఇందులో చాలా ఉంటాయి రాళ్ళు, అలాగే చిన్న చిన్నవి. ఇవి చిన్నవి కాబట్టి చాలా చిన్నవి అనమాట రొయ్యలు, అందుకే రొయ్య పొట్టు అంటారు దీన్ని. దీని నుండి ఏమన్నా ఉంటే అట్లా తీసేసుకుంటామండి. అలాగే ఒక 4-5 సార్లు నీటిలో శుభ్రంగా కడుక్కోవాలి. ఇసుక ఉంటుందండి రొయ్య పొట్టులోను. కడుక్కొని దీన్ని చక్కగా ఇసుక లేకుండా మనం నీట్గా మనం ఎండకి ఆరబెట్టేసుకోవాలండి. ఆరబెట్టేసుకొని చక్కగా ఆరిపోతుంది అనమాట. ఇదిగో ఆరిపోయికి ఇలా ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా మరి చూపించడం కష్టం కాబట్టి నేను వీటిని శుభ్రంగా కడిగేసుకొని ఎండలో ఆరబెట్టేసుకున్నాను. ఇప్పుడు మరి రొయ్య పొట్టు తయారు చేసుకుందామా? స్టవ్ వెలిగించుకున్నానండి. స్టవ్ మీద ఒక పెనం పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో 4-5 చుక్కలు ఆయిల్ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోకూడదు. 4-5 చుక్కలు ఆయిల్ వేసుకుని, రొయ్య పొట్టు కారానికి ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి, 4-5 చుక్కలు సరిపోతుంది. ఇప్పుడు ఒక 15 ఎండుమిరపకాయలండి. మీరు తినే కారాన్ని బట్టి. ఇగో ఆయిల్ హీట్ ఎక్కింది, బాగా వేడయింది. ఇందులో వేసేసుకుంటున్నాం. వేసేసుకుని చక్కగా ఇలా వేయించేసుకోవాలండి. ఇందులోనే ఎండుమిరపకాయలు కొంచెం వేగిని అనగానే 2 టేబుల్ స్పూన్స్ ధనియాలండి ఇలా వేసేసుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని చక్కగా వీటిని కూడా చక్కగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. హైలో పెట్టుకోకూడదు. మంచిగా వేగాలన్నమాట. ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు బాగా వేగినాయి అనగానే కరివేపాకు అండి, 4-5 రెమ్మల కరివేపాకు చక్కగా కడిగి పెట్టుకున్నాం. వీటిని కూడా ఇలా వేసేసుకుందాం. కరివేపాకు కూడా చాలా మంచిది కదండి మన కంటికి, కాబట్టి కరివేపాకును కూడా ఇలా చక్కగా వేసేసుకొని మంచిగా వేయించేసుకుందామండి. 2 నిమిషాలకి కరివేపాకు వేసుకున్న 2 నిమిషాలకి అన్నీ చక్కగా వేగిపోయినాయండి. మనం చక్కగా ఇలా దేనిలో ఉన్నా తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం, చల్లారనిద్దాం. ఇప్పుడు అదే పెనంలో ఎండలో ఆరబెట్టుకున్న రొయ్య పొట్టు ఉంది కదండి, వేసేసుకుందాం. ఇందులోనూ ఎలాంటి ఆయిల్ వేయక్కర్లేదండి. వేసుకొని చక్కగా సిమ్లోనే మనం వేయించుకోవాలన్నమాట. ఇలా సిమ్లో వేపుకుంటే చాలా బాగుంటుందండి. లేదంటే కనుక మరి నల్లగా అయిపోతుంది కదా. సిమ్లో అయితే మంచిగా వేగుతుంది, మంచి సువాసన కూడా వస్తుంది. ఇలా సిమ్లో పెట్టి వేయించుకుందాం రొయ్య పొట్టుని. మనము 5 నిమిషాల నుంచి సిమ్లో ఇలా వేయించుకుంటున్నామండి. రొయ్య పొట్టు చక్కగా వేగిపోయింది, మంచి సువాసన వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ పెనం మరి హీట్ మీద ఉంది కదా. ఇగో చక్కగా వేగిపోయింది అనమాట. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రొయ్య పొట్టుని చల్లారనిద్దాం, మిక్సీ పట్టేసుకుందాం. చల్లారినాక రొయ్య పొట్టు చల్లారిపోయిందండి. అలాగే వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, జీలకర్ర అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వేగిపోయినాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం వేసేసుకుందామండి. జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, వేసేసుకొని ఇందులో ఇలా, అలాగే ఒక 8-10 వెల్లుల్లిపాయ రెమ్మలు ఇలా తీసుకొని వేసేసుకుందాం. ఇందులోనూ చాలా టేస్ట్గా ఉంటుందండి. అలాగే కళ్ళుప్పు రుచికి సరిపడినంత,
ఇదే కొంచెం వేసుకుంటే సరిపోతుందండి, కావాలితే మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే వేయించి పెట్టుకున్నాం కదా మనం రొయ్యి పొట్టును కూడా మనం వేసేసుకుందాం. ఇందులో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీలో వేసేసుకున్నాం కదండి, పౌడర్ చేసుకొచ్చేస్తాను. ఇదిగోనండి మిక్సీ పట్టేసుకున్నాం. రొయ్యి పొట్టు కారం అయితే రెడీ అయిపోయి పౌడర్ అయిపోయింది. దీన్ని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని 6 నెలల వరకు దీన్ని యూజ్ చేయొచ్చండి. చక్కగా ఉంటుంది, పాడవదు అసలను. చాలా టేస్టీగా ఉంటుంది. కూరలు లేనప్పుడు ఇలా చక్కగా చేసుకున్న రొయ్యి పొట్టు కారంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదండి. మరి దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందాం. రొయ్యి పొట్టు కారాన్ని డిష్ అవుట్ చేసుకుంటున్నామండి. చాలా సూపర్గా ఉంటుందన్నమాట. మంచి సువాసన, ఎంత రుచిగా ఉంటుందంటే వర్ణించలేం, అంత బాగుంటుంది. ఇలా చక్కగా వేసేసుకొని మనం రొయ్యి పొట్టు కారం అయితే రెడీ అయిపోయిందండి. డిష్ అవుట్ అండి, రొయ్యి పొట్టు కారం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు రొయ్యి పొట్టుని మనం వేడి వేడి అన్నంలో చక్కగా ఇలా వేసేసుకొని చక్కగా నెయ్యి పోసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఇలా దీని మీద ఇలా నెయ్యి పోసుకొని మనకు కావాల్సినంత చక్కగా కలుపుకొని ఇలా తింటూ ఉంటే ఎంత బాగుంటుందండి. పక్కన మనం ఆమ్లెట్ వేసుకున్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు, చాలా బాగుంటుంది. ఎంత రుచిగా ఉంటుందో ఫ్రెండ్స్. రొయ్యి పొట్టు కారం చాలా బాగుంటుందండి. మరి తిన్నారంటే అసలు వదిలిపెట్టరు, అంత రుచిగా ఉంటుంది. మరి మనకి కూరలు లేకపోయినా, అలాగే టైం లేకపోయినా చక్కగా రొయ్యి పొట్టు కారంతో అన్నం అంతా తినేయచ్చండి. చాలా టేస్ట్ బాగుంటుంది, నిల్వ కూడా ఉంటుందండి. 6 నెలల వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు చక్కగాను. మీరు కూడా ఇలా తయారు చేసుకుని మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి ఒక రెసిపీతో మళ్ళీ కలుస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.